నమస్తే సుదర్శన వీక్షణ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నివారక తేజమైనటువంటి శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వారితో వాస్తు జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే విందాం. ముందుగా నమస్తే అండి. నమస్కారం అండి. ఏదైనా ఒక ప్లేస్ కొన్నప్పుడు కానీ, ఒక ఇంటికి సంబంధించి కానీ మనం కొన్నప్పుడు కానీ, ఏదైనా ఇల్లు అపార్ట్మెంట్స్లో కొన్నప్పుడు కానీ వాస్తుపరంగా ముఖ్యంగా మనం మొట్టమొదటిగా చూసుకోవాల్సిన అంశం ఏదంటారు? ఫస్ట్ అండి, అక్కడ ఏదైనా సరే ఒక ప్లాట్ అనేది కానీ ఫ్లాట్ కానీ తీసుకుంటా ఉన్నప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ జిగ్జాగ్గా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అంటే ఎట్లా అంటే ఒక రూమ్ వెనక్కి ఉండడం, ఒక రూమ్ ముందుకు ఉండడము, అంటే సహజంగా ఇంటర్నల్గా కొన్ని చేస్తున్నారు కానీ ఒకే రూమ్కు రెండు డోర్లు పెట్టడం, అంటే ఇక్కడ నుంచి ఇంకా మేము కొన్ని చోట్ల చూడంగా ఏంటంటే కామన్ టాయిలెట్, బెడ్రూమ్ టాయిలెట్ రెండు ఒకటే చేస్తున్నారు. అంటే బెడ్రూమ్లోంచి అయినా వాడుకోవచ్చు, లేదా ఇట్లా అయినా వాడుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, వాయువు నడక జరుగుతుంది. తర్వాత ఆ బెడ్రూమ్కి అది ఎక్స్టెన్షన్ అవుతుంది. అటువంటి ఇంటర్నల్గా కొన్ని ఉన్నప్పటికీ కూడా మెయిన్గా ఏదైతే కన్నా కన్స్ట్రక్షన్ మొత్తం మనం పరిశీలన చేసుకున్నట్టు మీరు ఆ ప్లాన్ అయినా వాళ్ళు ఎట్లాగో మీరు బ్రోచర్ అటువంటి ఇస్తారు కాబట్టి వాటిలో మీరు చూసుకున్నట్లయితే అది ఏ విధంగా ఉందని కూడా మీరు చూసుకోవచ్చు. అంటే మీ కన్స్ట్రక్షన్ ఏరియా ఎక్కడి నుంచి ఎక్కడ ఇస్తున్నారు, ఎంత ఏరియా చూపిస్తున్నారు అనేసి మీరు చూసుకున్నప్పుడు కూడా అది స్క్వేర్గా కానీ రెక్టాంగిల్ మాత్రమే ఉండాలి. అటువంటి ఒకవేళ అట్లా కూడా లేకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఆల్రెడీ రెడీమేడ్గా కడుతున్నారు కాబట్టి మీరు సొంతంగా కట్టుకుంటా అంటే మనం ఏం చేసుకోవచ్చు, వాళ్ళు కట్టించేది కాబట్టి అక్కడ ఏవైనా కొన్ని మనం మార్పులు చేసుకోగలిగే అవకాశం ఉంటే అవి చేసుకున్నట్టే చాలా బాగుంటుంది. అట్లా చేసుకునేదానికి అవకాశం కూడా లేని చోట్ల అయితే మాత్రం వాటి ప్రిఫర్ చేయొద్దండి. లేఅవుట్లో కానీ లేదండి, ఈ లేఅవుట్లో కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే పర్మిషన్ కోసం వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ మార్టిగేజ్లో ఉంటాయి ఆ లేఅవుట్ సంబంధించిన ప్లాట్స్ అన్నీ కూడా. ఆ తర్వాత వాళ్ళ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు రిలీజ్ అవుతారు. రిలీజ్ అయినంత వరకు అది ఎటువంటి లేఅవుట్ దాన్ని మార్చడానికి కూడా లేదు. అటువంటి లేని చోట్ల కూడా ఏమవుతుందంటే మేము కొన్ని మార్పులు చెప్పినా కూడా అవి చేసుకోక, ముఖ్యంగా ఈశాన్య పార్కింగ్ వచ్చిన చోట లేదా పార్కింగ్ ప్లేస్లో ఆ ఇంటికి, అంటే ఈ మధ్య కాలంలో కొన్ని చూడంగా అయితే బాగానే ఇస్తున్నారు కానీ కొన్ని చోట్ల కట్ చేసి ఇస్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ ఫేసింగ్ వచ్చేకల్లా నైరుతి బెడ్రూమ్ వస్తుంది, నైరుతి బెడ్రూమ్ ఎక్స్టెన్షన్ అయి ఉంటుంది ఆ ఇంటి లోపలగా మన కన్స్ట్రక్షన్ ఏరియా చూసుకున్నట్లయితే. అంటే టోటల్ బిల్డింగ్ ఏమో రెక్టాంగులర్ స్క్వేర్గానే ఉంటుంది, కానీ ఈ బిల్డింగ్ ఏదైతే ఇంటర్నల్గా నడక తెప్పిస్తూ ఉంటుందో, అంటే ఇదైతే బయటికి ఇచ్చేసింటారు కాబట్టి వాయువు మూలనే అటువంటి కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లా లేకుండా కూడా చూసుకోండి. ఒకవేళ అట్లా ఉన్నట్టయితే లేట్గా గృహప్రవేశం చేయండి అక్కడ, అది చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. అంటే ఇంకా మిగతా విషయాలు చూసుకున్నట్లయితే ముందు ఆ స్థలం ఎన్ని డిగ్రీల్లో ఉంది, ఆ ప్లాట్ ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయ్యింది, తర్వాత 0 డిగ్రీస్ ఉంటే చాలా మంచిది, 5 డిగ్రీల లోపల ఉంటే ఇంకా మంచిది, తర్వాత 25 డిగ్రీల పైన ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా మనం ప్లాన్ అనేది మార్పు అనేది ఉంటుంది. అంటే ఏదైతే వంటగది ఇస్తున్నామో అక్కడ వాష్ ఏరియా దక్షిణాగ్నేయంలో కానీ, ముఖ్యంగా దక్షిణాగ్నేయంలో వాష్ ఏరియా అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే పూర్తి ఆగ్నేయంలో అప్పుడు పడినప్పుడు అది దక్షిణంలో వంట అవుతుంది కాబట్టి అప్పుడు అది కొంచెం తప్పు చేస్తుంది. అటువంటి చోట 30 డిగ్రీల టిల్ట్ అయినప్పుడు దక్షిణాగ్నేయంలో వాషింగ్ ఏరియా ఇచ్చి తర్వాత, కానీ కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఈ 5 డిగ్రీల లోపల ఉండే చోట కూడా దక్షిణాగ్నేయం వాషింగ్ ఏరియా అని ఇస్తున్నారు, అది కొంచెం ప్రిఫరబుల్ కాదు. అటువంటి ఏదైనా మార్పులు చేసుకునే అవకాశం ఉంటే చేసుకుంటేనే మంచిదండి. ఇట్లా చాలా జాగ్రత్తలు ఇంకా మనం అన్ని చెప్పుకుంటూ పోతేనా ఇంకో 10 ఎపిసోడ్లు అయినా పడుతుంది. కాబట్టి ఇది మనం సూచాయిగా సూక్ష్మంగా మనం ఏదైతే పర్టికులర్గా 2-3 పాయింట్లలో చెప్పుకోవాలనుకుంటే కన్స్ట్రక్షన్ ఏరియా ఎక్కడే కానీ జిగ్జాగ్ ఉండకూడదు, నెంబర్ 1 పాయింట్. తర్వాత అది ఎన్ని డిగ్రీలకు ఉందని చూసుకోవాలా. తర్వాత వచ్చేసి ఆ యొక్క ఏదైతే ఇన్స్టర్నల్గా రూమ్స్ ఉన్నాయో, బెడ్రూమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈశాన్యం దెబ్బతీయకుండా ఉండాలి. ముఖ్యంగా ఈశాన్యం బెడ్రూమ్ వచ్చిన చోట్ల ఆ సమస్య జరుగుతుంది. అట్లా లేకుండా ఉన్నట్లయితే చాలా సంతోషంగా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే వాస్తుపరంగా మొదటిగా ఈ దిశలు అర్దిక్కులు వీటికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటారు? అంటే ఇక్కడ అండి సహజంగా వచ్చేసి తూర్పు పేరు ప్రఖ్యాతలను ఇచ్చేది ఆరోగ్య స్థానము. సాక్షాత్ సూర్యభగవానుడు వచ్చేసి ఆ ఇంటికి ఏ ఇంటికి అయితేనే అక్కడ సూర్యరశ్మి పడతా ఉంటుందో ప్రొద్దున లేచిన నుంచి ఈ గృహంలో ఉండేటోళ్ళు సూర్యుని చూస్తూ ఉంటారు. అటువంటి చోట్ల మిగతా దోషాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య సమస్యలు పెద్దగా తీవ్రంగా ఉండవు. అంటే ఈ ఏదైతే తూర్పాగ్నేయ దోషం ఉండడం వలన లేదా ఈశాన్య దోషం ఉండడం వలన కష్ట నష్టాలు ఉంటాయి, కానీ అవి పూర్తి నష్టం చేయవన్నమాట. అది కొంచెం జాగ్రత్త, అది ఒకటి చూసుకోవాలి. తర్వాత ఇంకా తూర్పు కన్నా మూతపడిన చోట, అసలు వెంటిలేషన్ లేని చోట ఈ వాస్తు కూడా ఏదైనా సరే అనుసరించకుండా ఉన్నట్లయితే, ముఖ్యంగా ఈశాన్యం బరువులు వేసుకోవడము, నైరుతి ఖాళీ ఉండటము, తర్వాత నైరుతి నడగా ఉండడము, అంటే నైరుతి డోర్లు ఉండేవి కూడా కొన్ని ఉన్నాయి ఇంకా ఇప్పటికి కూడా, అంటే పాత బిల్డింగ్స్ వచ్చేసి అటువంటి చోట్ల కూడా. అంటే ఎందుకు అవి ఉన్నాయంటే దాదాపు ఈ 90s కాలం ముందర కట్టిన ఇళ్ళకన్నిటికి కూడా వాయుద్వారం, అంటే ఉత్తర వాయుద్వారము, దక్షిణ నైరుతి ద్వారము, పశ్చిమ నైరుతి ద్వారం ఇట్లా చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి లేకుండా ఉండేదానికి చూసుకొని అటువంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే తూర్పు నుంచి వెంటిలేషన్ రాకుండా అటువంటి చోట్ల మరణం సంభవిస్తుంది. తర్వాత వాళ్ళు కోర్టు కేసులో ఉండిపోతున్నారు. ఆ ఇంటి యజమానురాలు కానీ యజమానికి కానీ సరైన సఖ్యత అనేది ఉండదు. ఇటువంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి. తర్వాత దక్షిణం చూసుకున్నట్లయితే దక్షిణం యమస్థానంగా మనం నిర్ణయిస్తారు మన వాళ్ళు పెద్దవాళ్ళు అనేది. అంటే ఏంటంటే మీరు సహజంగా చూసుకున్నట్లయితే ఏది చాలా ప్రాంతాలకు కూడా దక్షిణమే
శ్మశాన వాటిక అనేది ఉంటుంది. కాబట్టి అంత నీచ స్థానం ఇప్పుడు దాంతో గొప్పతనం ఉంది. ఏదంటేనా దక్షిణం ఎటువైపు అయితే ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడ విద్యావంతులుగా కొంతమంది ఉంటున్నారు. అంటే దక్షిణామూర్తి దిశ కూడా మనం వాళ్ళు పెద్దలు పురాణాలలో చెప్పుకుంటూ ఉంటారు. అట్లా కూడా అలా చేసినప్పుడు దక్షిణం కూడా మంచిదే, కానీ అది వాడుకునే విధానంలో దోషం లేకుండా ఉండాలి. ఒట్టి విద్య ఏం చేస్తుంది, డబ్బు లేని విద్య. కాబట్టి అట్లా మనం కొన్ని చూసుకుంటా దాని యొక్క ప్రాముఖ్యతను చూసుకోవాలి. అది అట్లాగే మనం సైంటిఫికల్గా చూసుకున్నట్లయితే లేదా అది వాతావరణ పరిస్థితి దృష్ట్యా చూసుకున్నట్లయితే చల్లని ప్రాంతం అని కూడా చెప్తారు. ఉత్తరానికి వచ్చేలాగా అది వేడి ప్రాంతం అని కూడా చెప్తారు. ఇట్లా ఆపోజిట్గా. తర్వాత ఉత్తరం వచ్చేసి కుబేర స్థానము, తర్వాత పడమర వచ్చేసి వరుణ స్థానంగా చెప్తారు. వరుణ స్థానం అంటే ఇక్కడ ఏమిటైతుందంటే ఆ యొక్క ఏదైతే తూర్పు పరంగా ఉండాల్సిన బెనిఫిట్ కన్నా పడమరలో లేకున్నట్లయితే, అంటే తూర్పుకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే అప్రయోజకతం ప్రధానంగా మేము చూస్తున్నాం. అంటే అయితే కుటుంబ యజమాని ఉంటాడో, ఉదాహరణకు కొన్ని ఇళ్లల్లో ముందు తూర్పు ఇంట్లో వాళ్ళు సంసారం ఉంటారు, తర్వాత వచ్చేసి రెంట్ తిరిగే వాళ్ళు, లేదా ఆ ఇండ్లు అమ్ముకొని ఇక్కడ చేరే వాళ్ళు పడమర ఫేసింగ్ అయితే కలిసి వస్తుంది, తూర్పు వాటి కలిసి రాని ఉద్దేశంతో పడమర ఫేసింగ్ వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే అన్నాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటాడో ఈ ఇళ్ళు అమ్మిన తర్వాత ఆ డబ్బులు వచ్చింటాయో అన్నీ పోగొట్టుకుంటే సమస్య వస్తుంది. అంటే పడమర ఫేసింగ్ ఇళ్లలో అటువంటి అప్రయోజకత్వం, పురుష అప్రయోజకత్వం ఏదైనా సరే పిల్లలు ఉద్యోగాలు చేస్తా అంటే ఆ ఉద్యోగాలు పెట్టడం, ముఖ్యంగా ఈ ఫారిన్ మన జరిగినప్పుడు విషయాలు అయితే మేము ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ పడమర ఫేసింగ్ ఇళ్ళు ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటంటే ఏదైతే కుటుంబ పురుషులు ప్రయోజకులు కావాలనో అటువంటి కాకుండా, అంటే దోషభూయిష్టంగా ఉన్నప్పుడు, అదే దోషాలు లేకుండా ఉన్నప్పుడు అయితే మంచి మంచి పొలిటికల్ లీడర్స్ కూడా అటువంటి ఫేసింగ్ ఇళ్లలో ఉన్నారు. అవి మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే అంత తేలికైన విషయం కాదు, ఎందుకంటే అవి దోషాలు కన్నా ఉన్నట్లయితే అసలు రాజకీయం కూడా ఎదుగుదల ఉండదు. ఇంకా కొన్ని విశ్లేషణ చేసుకుంటే మేము చాలా విశ్లేషణ అట్లా ఉంటాయండి, చాలా జాగ్రత్తగా ఉంటాయి. నైరుతి అనేది మరణ స్థానము, బాగా ఉన్నట్లయితే ఆజ్ఞాపన స్థానం కూడా అవుతుంది. తర్వాత వాయువు అనేది వ్యవహార స్థానము, బాగా ఉన్నట్లయితే వ్యవహారం చాలా చక్కదిద్దుకొని పోతారు, లేదా అదే వ్యవహారం అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత ఆగ్నేయం చూసుకునేది ఆరోగ్య స్థానము, దెబ్బతింటే అనారోగ్య కారణాలు అవుతాయి. తర్వాత అగ్నిస్థానం అని కూడా మన వాళ్ళు చెప్తారు. అట్లా తర్వాత ఈశానం వచ్చేసి ఇంక అన్నిటికంటే ముఖ్యమైన స్థానము, మనం పవిత్రంగా చూసుకోవాల్సిన స్థానం. అది పవిత్రంగా చూసుకోకుండా ఏదైతే దేవుని గదిని పెట్టేసి అది మన వాడకాన్ని లేకుండా దేవునికి ఇచ్చేసి ఈ డెవలప్మెంట్ లేకుండా అక్కడ ఇబ్బంది పడుతున్నారు. అట్లా కూడా చాలా జాగ్రత్త చూసుకునేది, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటారు. అంటే ఈశాన్య మూల వైపుగా దేవుడిది అస్సలు ఉండకూడదండి దేవుని. అందుకే మన వాళ్ళు అంటే దేవుని మూలానికి ఎందుకు చెప్పినారంటే జనరల్ గా మీరు అన్నట్టు అలానే ఈశాన్యం చాలా మంది అలా చేస్తారు కదా అని దేవుడి రూమ్ అట్లా పెట్టుకుంటూ ఉంటారు, కొంచెం గ్యాప్ ఇచ్చి అట్లా. ఎట్టి పరిస్థితుల్లో కానీ పూర్తి ఈశాన్యం వల్ల దేవుని గదిని ఏర్పాటు చేయరాదు. ఏర్పాటు చేసిన చోట్ల కూడా మేము చూడంగా వచ్చేసి అక్కడ ఏదైతే కుటుంబ సభ్యులు ఎదుగుదల ఉండదు, ఒకవేళ ఆర్థికంగా వాళ్ళ ఏదో కాలం బాగుండి ఆర్థికంగా ఉండదు, పిల్లల విషయంలో దెబ్బతింటున్నారు. అంటే ఏదైనా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళ దగ్గర 100 కోట్లు కట్నం ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా అక్కడ ఆ పిల్లకి పెళ్లి చేయలేకున్నారు. ఒకవేళ పెళ్లి చేసి పంపించినా కూడా విడాకుల ఇంటికి వస్తున్నారు. ఈ ముఖ్యంగా మనం ప్రముఖులు చూసుకుంటే ప్రముఖుల ఇండ్లు కూడా ఆ మాదిరి ఉంటున్నాయి. ఈశాన్యంలో దేవుని గది ఏర్పాటు చేసుకుని ఈశాన్యం మొత్తం పని చేసుకుని కూడా సమస్య జరుగుతూ ఉంటుంది. మీరు అది కూడా గమనించుకోవచ్చు. అట్లా మన వాళ్ళు అందుకే మనం ఎందుకంటే ఏ శాస్త్రంలో కానీ జ్యోతిషంలో కానీ వాస్తులో కానీ ఏదైనా జనకాల సమయం నిర్ణయించేటప్పుడు కూడా మన వాళ్ళు ఏదైతే కొన్ని పరిస్థితులు అంటే ఈశాన్యమే దైవస్థానం ఎందుకు చెప్పారు, అంత పవిత్రంగా మీరు చూసుకోవాలి, అంత బాగా దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు దేవుడు అనేటోడు ఉన్నప్పుడు మనం దేవుని ఉపయోగించుకోలేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే సేమ్ పరిస్థితి అనమాట. కాబట్టి ఆ స్థానాన్ని చాలా ఉపయోగించుకుంటే కన్నా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మేము చాలా చిన్న చిన్న విషయాలండి, ఇండ్లు ఊడ్చేటప్పుడు కూడా అక్కడ ఆ పొరకటి పుల్లలు కూడా అక్కడ పడిపోతూ ఉంటాయి, అటువంటివి కూడా అక్కడ ఉండకూడదు. అంటే అంత పవిత్రంగా అక్కడ చూసుకున్నట్లయితే చాలా సంతోషంగా ఆ కుటుంబం అనేది. రైట్ అండి, మరిన్ని విషయాలు అడిగే ముందు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 కొంచెం చిన్న, మీ పేరు? హలో రైట్ అండి, సుదర్శన్ గారు ఉన్నారు, కొంచెం మాట్లాడే చెప్పండి. చిన్న దీని డిస్టర్బెన్స్గా ఉంది. అండ్ ఇంకొకటి, మనం స్థలం తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా, ఫ్లాట్ తీసుకున్నా ఒకరి పేరు మీద తీసుకుంటారు, రిజిస్ట్రేషన్ వాళ్ళు చేస్తారు. అప్పుడు ఏం చెప్తారు అంటే పెద్దలు జనరల్గా అరే నీ పేరు మీద జాతకం బాగాలేదు, నీ పేరు మీద బాగాలేదు అంటే ఆ ఇంటి స్థలం బట్టి నీ జాతకం బాగాలేదు కాబట్టి ఈ పేరు మీద తీసుకో అలా చెప్తూ ఉంటారు. అంటే వాస్తుపరంగా మనం ఇల్లు తీసుకోవాలా, జాతకం పరంగా చూసి అక్కడ వాస్తు చూసి అలా తీసుకోవాలంటే? ఖచ్చితంగా వాస్తు మాత్రమే చూడాలండి, జాతకాలకు వాస్తుకు సంబంధమే లేదు. అది జ్యోతిషంలో ఒక అంతర్భాగంగా మన వాళ్ళు సూచించినప్పుడు కూడా
ఇక్కడ ఎందుకు ఆ సమస్య? చాలా మంది అలా వెళ్తూ అదే ఉంటారు వెళ్తున్నారు. పురోహితుల దగ్గర ఎందుకంటే కూడా, నా జాతకం ప్రకారం ఇల్లు నీ తీసుకోవచ్చా, కాలం స్థలం ఇప్పుడు బాగాలేదురా, నీ తీసుకోవచ్చా? పేరు మీద తీసుకుని నువ్వు మళ్ళీ అమ్మేసుకుంటావు కాబట్టి వాని పేరు మీద పెట్టరాట. దానివల్ల ఏమవుతుందంటే వీడి పాపం సంపాదించుకొని వీళ్ళు డబ్బులు సంపాదించుకుని పెట్టుకునేటోడు వానికి పేరు మీద రాసేసి రేపొద్దున ఏమైనా మనస్పర్ధలు వచ్చాయంటే వీని ఆస్తి కూడా అతనికే వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ పెద్దవాళ్ళు చేసే ఒక టెక్నిక్ కూడా దీంట్లో అది. అందుకే మనం ఏదైనా సరే ఒక శాస్త్రం అనేది వచ్చినప్పుడు శస్త్రంగా ఉపయోగపడకుండా మిగతా వాళ్ళకి వేరే వాళ్ళకి శస్త్రంగా ఉపయోగపడేదానికి కూడా కారణం ఇదే అనమాట. అంటే నాకు తెలిసి ఏమిటంటే మేము ఆలోచన చేయంగా ఇట్లాంటి ఎందుకు వచ్చింటాయంటే ఏదో ఒక సమయంలో అన్నదమ్ములకో లేదా కుటుంబ యజమానికో కొడుకులకో కొన్ని సమస్యలు ఉంటాయి. దానివల్ల ఏమైనా ఒరే జ్యోతిషం ప్రకారం ఇట్లా ఉండకూడదురా అయ్యవారు చెప్పినారు కాబట్టి అతని పేరు నీ పేరు మీద రాసుకుని చిన్న టెక్నిక్ వాడి ఇటువంటి ఏమైనా ఉపయోగిస్తానని కూడా మేము అనుకోవాల్సి వస్తుంది. అది ఇంకట్లే అది వచ్చేసి కొన్ని శాస్త్రబద్ధంగా వాళ్ళు చూసిన మా నక్షరానికి ఫలాని పేరు ఇట్లా కొన్ని ఆ చక్రం ప్రకారం ఉంది అట్లా కూడా కొన్ని ప్రిపేర్ చేసి అవి చేస్తూ ఉంటారని మేము అనుకుంటున్నాం. కానీ వాస్తుబద్ధంగా చూసుకున్నట్లయితే ఏదైతే యజమాని ఎవరైనా కావచ్చు, ఎవరు డబ్బులు పెట్టుకుంటే వాళ్ళే ఆస్తి. ఇప్పుడు సపోజ్ ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటాడు, కొనుక్కున్నప్పుడు ఒరే ఇది నీకు వచ్చిరాదరా మనకి ఇచ్చే 30,000 రూపాయలు సెల్ ఇయ్యరు కదా. కానీ అట్లే ఏదైనా సరే కుటుంబంలో అందరూ బాగుండాలి కాబట్టి అది వాస్తుబద్ధంగా ఉండాలి, అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి కాబట్టి మనం చెప్తాం అన్నమాట. ఎవరైతే కష్టార్జితంతో సంపాదించుకుంటున్నారో వాళ్ళ పేరు మీద ఇండ్లు ఉండాలి, వాళ్ళే ఆ ఫలితాన్ని మొట్టమొదటిగా పొందాలి, తర్వాత కుటుంబ సభ్యులను కూడా పొందాలి. ఇది మనం. ఇంకోటి ఏంటంటే మీరు చెడు ప్రభావం కలిగిన వాస్తు దోషాలు కలిగిన స్థలాలు కొనడం వల్ల కూడా ఎవరి పేరు మీద ఇది రాస్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి కూడా కొన్ని మీరు గమనించుకోవచ్చు. ఇంకా ఈ పరిగణనలోకి మనం ఈ ఆలోచన చేసినప్పుడు ఈ కూడా చెడు ప్రభావం ఏదైతే వాడు పోతే పోనీలేరని ఆ స్థలాన్ని వాని పేరు మీద రాయిచ్చేస్తారు. బాగా పరిష్కారం జరిగే కొన్ని సందర్భాల్లో కూడా. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాస్తుబద్ధంగా అనుకూలంగా ఉందా లేదని చూసుకొని కూడా దెబ్బ తినకుండా అది ఏదైతే మీ భాగానికి వస్తుందో దాన్ని సంతృప్తిగా దాన్ని ఉపయోగించుకునే విధానం చేసుకుని ఇంకో 10 స్థలాలు కొనగలుగుతారు. లేకపోతే ఇది అమ్ముకొని ఉండేది ఉండదు, ఇంకా అది పరిస్థితి ఉంటుంది చూసుకోండి. ఇప్పుడు మీరు చెప్పింది కూడా చాలా అంటే ప్రేక్షకులకి చాలా యూజ్ఫుల్ అయ్యేది. ఎందుకంటే చాలా వరకు ఆపేస్తుంటారు, అంటే ఈ టైంలో నా జాతకం బాగాలేదు, ఇప్పుడు నీకు ఏలినట్స్ అని ఉంది అది ఉంది ఇదని చెప్తూ ఉంటారు. ఈవెన్ పురోహితులు కూడా అలానే చెప్తున్నారు. ఇప్పుడు అంటే మీ జాతకం బాగాలేదు, మీ ఆవిడ పేరు మీద తీసుకోండి, లేదా మీ పిల్లల మీద తీసుకోండి, మీ పేరెంట్స్ పేరు మీద తీసుకోండి, అట్లా అట్లా చెప్తూ ఉన్నారు. అట్లా ఎక్కువగా నెగిటివిటీ ఎక్కువని స్ప్రెడ్ చేసేస్తూ అదే అండి. ఇక్కడ ఏంటంటే ఏదైతే దాని ఉపయోగకరంగా ఉపయోగించుకోవాలో అంటే శాస్త్రాన్ని శస్త్రంగా ఉపయోగించుకోనివ్వకుండా కొన్ని యొక్క ఈ కాలంలో జరిగిన మనం మొదటి నుంచి చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళ పాలన కావచ్చు లేదా ముస్లిమ్స్ పాలన కావచ్చు, ఇటువంటి విషయాలు కూడా అంటే వాళ్ళు కూడా ఏంటంటే మన శాస్త్రాన్ని అనుసరించే ఫారిన్ వాళ్ళు కూడా కొన్ని ఆచరిస్తున్నారు. కానీ మనం ఆచరించేటప్పుడుగా ఇవి వ్యతిరేకంగా ఆచరిస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఎనర్జీ, ఒక వ్యక్తికి వచ్చేసి ఇట్లా ఎనర్జీ ఉంటుంది, అటువంటి సందర్భాలు కూడా వాళ్ళు వాళ్ళ శాస్త్రానికి అన్వయించుకుని వాళ్ళ ఇంగ్లీష్ అన్వయించుకొని చేస్తూ ఉంటారు. కానీ మనం అన్వయించుకునే వాళ్ళకల్లా మనం మన శరీరానికి అయ్యవారు చెప్పినారు లేదా వాళ్ళు పంతులు చెప్పినారు అనేసి అట్లే గుడ్డి గుర్తుగా ఆలోచన చేస్తున్నాం. అది చాలా విపరీతమైన ప్రభావాలు చూపించి ఇటీవల మనం చూసుకునే అనేక దుస్తకాలు కూడా కారణం అదే అవుతుంది. అండ్ ఈ వాస్తులో పిల్లల పైన ఎలాంటి ప్రభావం అంటే పిల్లలు చాలామంది పెద్దవాళ్ళు అంటే ఒక సెర్టెన్ ఏజ్ వరకు పెద్దవాళ్ళతో ఉంటారు, వాళ్ళ రూమ్ ఒకవైపుగా ఉంటుంది వాస్తు ప్రకారం, పిల్లలకి ఈ సైడ్ కేటాయించాలని ఉంటుంది. మరి అలాంటి టైంలో ఎలాంటి పరిగణలోకి తీసుకోవాలంటే పిల్లలండి ఖచ్చితంగా వచ్చేసి మనం జ్యోతిషబద్ధంగా చూసుకున్నప్పుడు ఏదైనా సరే పిల్లల చదువు విషయంలో ఇబ్బంది జరుగుతూ ఉందంటే కనుక అక్కడ పంచమాధిపతి కానీ చతుర్థాధిపతి కానీ నవమాధిపతి కానీ ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు చదువు అనేది కొనసాగించలేరు. కొంతమంది మనం చదువు చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు లేకపోయినా కూడా అద్భుతమైన చదువు చదివే పిల్లలను మనం చూస్తున్నాం. అది ఎందుకంటే ఆ యొక్క ఏదైతే భగవంతుడు వాళ్ళకి ఇచ్చానో అద్భుత శక్తి వాళ్ళకి ఇచ్చాను. కానీ తల్లిదండ్రులు ఉంటారు, కుటుంబం ఉంటుంది, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఆ పిల్లోడు చదవలేడు. ఎంతసేపు ఉన్నా కానీ రోజు ఒక 1000 రూపాయలు ఖర్చు పెడతాడు కానీ ఒక అక్షరం ముక్క నేర్చుకోలేడు. ఇంకా వీళ్ళు తల్లిదండ్రులు కూడా మేము కొంతమంది చూస్తే ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టే విషయంలో అసలు వెనక అప్పు తెచ్చినా సరే ఖర్చు పెడుతుంటారు. మనం కొన్ని ఇంకా మనం పెద్దవాళ్ళు చెప్పే విషయాలు చూసుకుంటే వాళ్ళ మందులకు కూడా మానుకొని పిల్లల్ని చదివించుకుంటారు. అటువంటి వాళ్ళు చదవలేకుంటారు. కారణం ఏంటంటే వాస్తుబద్ధంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈశాన దోషం ఇంటికి లేకుండా ఉన్నట్లయితే మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు దేవుని గది పూర్తిగా ఏర్పాటు చేసి అక్కడ మంట వేయకుండా ఉన్నట్లయితే అంటే దీపారాధన కూడా మంటతో సమానమే. ఎక్కడైతే జలం ఉండాలనో అక్కడ జలం లేకుండా మంట ఉంటేనే ఏమవుతుంది, అది విపరీతమైన వ్యతిరేకమైన శక్తిని ఇచ్చి ఆ కుటుంబాన్ని దగ్ధం చేసేదానికి కారణమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే పిల్లల ఎదుగుదల అనేది ఆ కుటుంబంలో ఉండదో ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుందో మీరు ఇంకా తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ యొక్క ఈ మన జాతకపరంగా చూసుకున్నట్లయితే ఇవి తల్లిదండ్రులు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి అక్కడ కొంచెం ఏదైనా సరే జాగ్రత్తలు చూసుకొని మనం ఏదైనా సరే నివారణ ఉపాయంగా మనం చెప్తున్నామో రత్నపరంగా కానీ ఆ పిల్లలకు కానీ అది యూజ్ చేసుకున్నట్లయితే
ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబము జీవనయానమే సుఖంగా సంతోషంగా జరుగుతుంది. ఇవి కొంచెం జాగ్రత్తగా పాటించాల్సిన అంశాలు. అండ్ వాస్తులో ప్రతి చిన్న అంశం కూడా అంటే ఏది ఏ వైపు ఉండాలి, నార్త్ పోలా, సౌత్ పోలా, నార్త్ ఈస్ట్, అట్లా ప్రతిదీ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి అప్పటి కాలంలో వినట్టు 2 డోర్స్ అంటే మనం ఎంట్రన్స్ ఒకవేళ ఉంటే పడమటి నుంచి కూడా ఎంట్రన్స్ ఉండే సందర్భాలు కూడా ఉంటాయి, నార్త్ నుంచి అలాగే వెస్ట్ సౌత్ నుంచి కూడా ఉంటాయి, కొన్నిసార్లు ఈస్ట్ అండ్ నార్త్ నుంచి ఉంటాయి. అలాంటి టైంలో దేన్ని ఎక్కువ పరిగణలో? ద్వారానికి నిష్క్రమ ద్వారం అనేది ఉండాలని ఉపయోగకరమే అండి. కానీ ఈ కాలంలో వచ్చేసి అది మనం ఈ అపార్ట్మెంట్స్ ఇటువంటి ఇప్పుడు సింగిల్ డోరే ఉంటుంది అందరికి ఒకటే, కాబట్టి అంత ఉపయోగమే. కానీ ఆ కాలంలో అది ఎందుకు ఇచ్చేవాళ్ళంటే వరుస గాలి. అప్పట్లో ఏంటంటే చుట్టూ పెద్దగా పొలం ఉండేది, మధ్యలో వాళ్ళ ఇండ్లు ఉండేది, కాబట్టి గాలి వెలుతురు అపారంగా. ఇంకోటి ఏంటంటే ఈ చుట్టూ ఇండ్లు నిర్మాణం చేసుకొని మధ్యలో ఖాళీ స్థలం పెట్టుకునేటోళ్ళు, ఏదైతే ఇంటి మధ్యలోనే స్నానం ఆచరించేటోళ్ళు, ఇంకా పాయకాన అటువంటివి అయితే బయటికి వెళ్ళేటోళ్ళు కానీ ఇటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉండేదానికి వాళ్ళు ఏం చేశారంటే వెంటిలేషన్ అపారంగా ఆహ్వానించేవాళ్ళు అనమాట. ఒక గృహంలో మీరు ఇంకోటి చూసుకున్నట్టయితే గదులకు కిటికీలు ఉన్నాయి చాలా తక్కువ. ఆ ఇళ్ళలో మీరు చూసుకున్నట్టు ఎంతసేపు ఉన్న ద్వారాలకు ఎదురుగా ద్వారం ఉంటుంది, అంతవరకే జరుగుతూ ఉంటుంది. మీరు ఆ పురాతన ఇల్లు గమనించేస్తే. కానీ మన నిరూపణ సాధ్యం చూసినప్పుడు మీరు అన్నట్లు ఏకద్వారం కలిగిన ఇల్లు వచ్చేసి యోగించదు. ఎందుకంటే తూర్పు ద్వారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉత్తర ద్వారం ఉండాల్సిందే. త్రిద్వారం ఉండొచ్చు, చతుర్ద్వారం కూడా అనేక సందర్భాల్లో అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే కనుక ఈ యొక్క ఏదైతే డిగ్రీలో టిల్ట్ అయినప్పుడు నీచ స్థానంలో ఒక ద్వారం అనేది పడుతుంది కాబట్టి అందువల్ల అది ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకోటి సంశయం ఏంటంటే చాలామందికి మా ఇంటికి 3 ద్వారాలు ఉన్నాయండి అని సంశయపడుతూ ఉంటారు. కాబట్టి దానివల్ల ఏం చెడుపు అనేది జరగదండి. కానీ ఉండాల్సిన చోట ఆ ద్వారాలు లేకుండా నీచ స్థానంలో ఉన్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా చెడుపు జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మనం వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇస్తాము, వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో తర్వాత వచ్చేసి అక్కడ ఏదైతే వంటగదికి ఏర్పాటు చేసుకున్న వాష్ ఏరియా ఉంటుందో అక్కడ బయటికి వెళ్ళని కాంపౌండ్ ఇండివిజువల్ హౌస్లో అయితేనా ఇంకో ద్వారం ఏర్పాటు చేస్తారు. దానివల్ల కొన్ని చోట్ల మేము చూడంగా 20 డిగ్రీల పైన అంటే 30 డిగ్రీల దగ్గర టిల్ట్ అయినప్పుడు ఈ యొక్క దుష్పరిణామాలు చూస్తూ ఉన్నాం. అప్పుడు 4 ద్వారాలు అవుతాయి ఇంటికి. కాబట్టి అటువంటివి లేకుండా చూసుకోవాలి ప్రధానంగా. మరి ఎట్లా అండి ఆ వాష్ ఏరియా కదంటే అక్కడ ఏదైనా ఉంటే చూసుకొని అని చెప్తాం. ముఖ్యంగా వెస్ట్ ఫేసింగ్లో జరిగిన దుష్ప్రభావం. ఎందుకంటే తూర్పు ద్వారం కంపల్సరీ, ఉత్తర ద్వారం కంపల్సరీ, తర్వాత వచ్చేసి పడమర ద్వారం సింహద్వారం కాబట్టి హలో హలో రాకేష్ గారు నమస్తే. నమస్కారం అండి, గురుగారు చెప్పండి. రాకేష్ గారు. సుదర్శన్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి సార్. నా పేరు రాకేష్ అండి, మా వరంగల్. సార్ నాకు వివాహ యోజన కావట్లేదండి సార్. 30 సంవత్సరాలు ఉన్నాయి కాకుండా. ఏంటండి సమస్య? హలో, జాబ్ ఉంది 2 years నుంచి. అదే వివాహానికి ఎవరు రావట్లేదండి. చాలా మ్యారేజ్ గురించి ఆన్లైన్లో ఇచ్చాను. 2 years నుంచి 3 years నుంచి పెళ్లి అవ్వట్లేదండి. 3 years నుంచి పెళ్లి విషయంలో ఇబ్బంది జరుగుతుంది. ఓకే, మీరుండే ఇండ్లు సొంత ఇండ్లా అండి అద్దె ఇండ్లా? అంతే. ఏదండి సార్ మీరుండే ఇండ్లు సొంత ఇండ్లా అద్దె ఇండ్లు? ఓకే, మీరేమో డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు సహా ఉందా అండి? నిమిషాలు సహా ఉన్నట్లయితే ఒకసారి జాతక పరిశీలన ప్రకారం, ఎందుకంటే అద్దె ఇండ్లు కాబట్టి. అద్దె ఇండ్లు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారు? అద్దె ఇండ్లు ఏ ఫేసింగ్ ఇల్లు? రోడ్డు ఎక్కడుంది ఆ ఇంటికి? ఉత్తరం రోడ్డు ఉంది. ఉత్తరం రోడ్డు ఉంటే సహజంగా అక్కడ ఒకవేళ అది ఇండివిజువల్ హౌస్ అయితేనే వాయు దోషం ఉంటుంది. కాబట్టి మీరు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే అండి, ఏదైనా సరే జాతక పరిశీలన సునిశ్చితంగా చేయించుకొని సప్తమాధిపతి కానీ లేదా సప్తమ భావకారకుడు కానీ కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఆ దశలకు నువ్వు లేకుండా ఉన్నట్లయితే ఒకవేళ లేకపోతే మీకు 30 ఏళ్ళ వయసు అంటున్నారు కాబట్టి 25 ఏళ్ళ వయసులో ఆ దశ అంతర్దశ వచ్చి ఉంటుంది. అప్పుడు మీకు అవకాశం వచ్చిందా చెడిపోయి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఏదైతే గ్రహబలం కావాలో అది ఉండదు. అటువంటి ఏదైనా ఉంటే సునిశ్చితంగా పరిశీలన చేయించుకొని దాని తగిన నివారణోపాయం పొందండి. అంతకుమించి మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇక్కడ మేము చెప్పిన దాన్ని మీకు అర్థమైతే దాన్ని పాటించండి, లేదా అర్థం కాకపోతే మాది ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి. సునిశ్చిత పరిశీలన చేసి మీ దగ్గర అనేక విషయాలు చర్చించి, ఎందుకంటే విద్యాపరంగా కానీ పలానా సమయంలో పలానా అవకాశం వచ్చింటుంది, ఎందుకు చెడిపోయింది కూడా మనం నిర్ధారించాలి అక్కడ. దాని సుదర్శన్ గారు నేను అదే చెప్పబోతున్నాను. ఎందుకంటే మనకున్న టైం కూడా చాలా తక్కువ టైంలో మీకున్నటువంటి ఏవైతే సమస్యలు కూడా పూర్తిగా చెప్పడానికి కూడా ఛాన్స్ రాదు. చాలా మంది కాల్ కలవలేదని అలా కాల్ కలుపుతూ ఉంటారు. అలా కూడా ఏం ఇబ్బంది పడక్కర్లేదు. మా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి. సుదర్శన్కి సంబంధించిన పర్సనల్ నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, ఆయన్ని కలవచ్చు. ఇంకా వెళ్ళి కలిస్తే ఇంకా అంటే అతి తొందరలో మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసే విధంగా ఆయన పరిష్కార మార్గాలను కూడా మీకు అందిస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా ఆయన విజిట్ చేస్తూ ఉంటారు. ఆ విజిటింగ్ సంబంధించి కూడా మేము స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఏ టైంలో ఎక్కడెక్కడ విజిట్ చేస్తారన్న దానిపైన కూడా. అలాగే ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి.
సరే. హలో, చెప్పండి. నమస్కారం గురుజీ గారు. నమస్కారం అండి, చెప్పండి. అదే మా ఇల్లు కట్టుకున్నాం సార్ మేము. మ్మ్. మ్మ్. ఉత్తర ద్వారం పెట్టాము, తూర్పు ద్వారం పెట్టాము. మ్మ్. అది ఏ ద్వారం ఎక్కువ నడుచుకోవచ్చు, ఏదైతే బాగుంటది సరే. రోడ్డు ఎక్కడ ఉందండి ఆ ఇంటికి? ఆ ఇంటికి ఉత్తరం ఫేసింగ్. ఉత్తరం ఫేసింగ్, ఉత్తరం రోడ్డు, తూర్పు రోడ్డు లేదు. ఉత్తర ఫేసింగ్ దక్షిణ ద్వారం పెట్టాము. ఇప్పుడు 9 అంగుళాలు కట్ట వేసేసి దానికి తూర్పు ద్వారం పెట్టారు సార్. తూర్పు ద్వారం పెట్టారు, ఉత్తర ద్వారం పెట్టారు. ఆ ఇంటికి రోడ్డు మాత్రం ఉత్తరంలోనే ఉంది, దక్షిణంలో లేదు, అంతే కదండి? తూర్పు నడిచిన రోడ్ సార్. తూర్పు కూడా రోడ్డు ఉంది, అంతేనండి? తూర్పు రోడ్ అది. తూర్పుకు రోడ్డు వెళ్తాది, అంతే కదా? అవును సార్. ఓకే ఓకే. ఇప్పుడు మీకు వచ్చేసి ఆ ఉత్తరం రోడ్డు ఏదైతే తూర్పుగా ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తూర్పు ద్వారం వాడండి. ఎందుకంటే తూర్పు నుంచి, ఇంటి బయట నుంచి, ఇంట్లో నుంచి తూర్పు బయటకు వెళ్ళింటారు, బయట నుంచి అట్లా వెళ్ళేటప్పుడు ఈశాన్యం నడక జరుగుతుంది, తద్వారా ఇంకా తూర్పు వైపు నడక జరుగుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. తర్వాత ఉత్తర ద్వారం కూడా ఆ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఉత్తర ద్వారం కూడా వాడండి. ఈ 2 ద్వారాలు బంద్ చేయకండి, ఎట్టి పరిస్థితుల్లో కానీ వాడుతూ ఉండండి. పొద్దున్నే కనీసం అంటే అర్లీ మార్నింగ్ 7 నుంచి 8 వరకైనా, అంటే చలికాలం అయితే 7 నుంచి 8 వరకు, ఎండలకాలం అయితే 6 నుంచి 7 వరకు మధ్యలో 1 గంట సేపు తెరిచి ఉంచుకొని ఆ సూర్యరశ్మి గాలి వెళ్తును మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉండండి. సహజంగా ఉండే కొన్ని వాస్తుదోషాలు కూడా పరిష్కారం అవుతాయి, తద్వారా మీరు వృద్ధిలో ఉంటారు. మిగతా అయిన సమస్యలు అయితే ఒకసారి చెక్ చేసుకొని ఇండ్లంతా కూడా చాలా బాగుంటుంది. రైట్ అండి. మీకు ఇంకేమైనా సమస్య అనిపించిన, అంటే సరిగా అర్థం కాకపోయినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి పర్సనల్ నెంబర్స్ కూడా, వారికి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా కలవచ్చు. అలాగే జిల్లాలో కూడా ఆయన విజిట్ చేస్తూ ఉంటారు, అంటే మీకు పర్టికులర్ ఈ టైంలో ఆయన విజిట్ చేస్తూనే మన అపాయింట్మెంట్ బట్టి వెళ్ళిపోతుంటాం, ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు అడిగితే మనం చేయలేము, ఎందుకంటే ఒక్కో చోట వచ్చేసి టైం చాలా తీసుకుంటుంది. అందుకే వాళ్ళు సర్టెన్ ప్లేస్లోనే ఉంటారని కాకుండా జిల్లాల పరంగా కూడా విజిట్ చేస్తారు. లేదు ఇంటికి వచ్చి వాస్తుపరంగా చూడమన్నా కూడా సుదర్శన్ గారు అవైలబుల్గానే ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి, ఆ నెంబర్లకు కాల్ చేయండి. డైరెక్ట్గా కలిస్తే ఇంకొంచెం పరిష్కార మార్గాలు మీకు ఇంకా సులభంగా తెలిస్తే అవకాశం కూడా ఉంటుంది. డైరెక్ట్గా మాట్లాడి మనం సమయం ఇస్తాము, దాని ప్రకారం మనం మాట్లాడి వాళ్ళకి ఏదైనా సునిశ్చితంగా పరిశీలన చేసి నివారణ ఉపాయం చెప్తాం. అండ్ అలాగే ఇప్పుడు మనం కాలర్తో మాట్లాడినప్పుడు మీరు 2 డోర్లు ఉన్నాయి, రోడ్ ఎటువైపు ఉంది, దానికి అంటే ఏంటి, దానికి ఎలా చూస్తారు అసలు? వెనకాతల రోడ్డు ఉంటే అంటే 2 వైపుల రోడ్లు ఉండాలి అంటారా, లేకపోతే ఒక సైడు? ఇప్పుడు సహజంగా ఒక స్థలానికి రోడ్లు అనేటివి అవి మనం నిర్ణయించేది కాదు, ఎందుకంటే ఎకరాల స్థలంలో అయితే మనం ఎట్లా కావాలంటే అట్లా నిర్ణయించుకొని అవి చేసుకోవచ్చు. సహజంగా ఏదైనా సరే ఒక స్థలం ఉంటుంది కాబట్టి అక్కడ రోడ్డు ఉంటుంది, పడమర కానీ దక్షిణం కానీ, లేదా 2 రోడ్లు కానీ 3 రోడ్లు కానీ ఉంటాయి. అక్కడ ఏదైతే ఒక రోడ్డు అనేది ఉచ్చన్నడగా నడిపిస్తూ ఉంటుందో, అలా సపోజ్ ఉదాహరణకు ఏ రోడ్డు అయినా సరే తూర్పు కానీ ఉత్తరం కానీ ప్రయాణం నడిపిస్తూ ఉంటారు. అది ఏ మెయిన్ రోడ్ అయితే కలుస్తూ ఉంటుందో అట్లా కలుస్తూ ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది. లేదా అట్లా లేనప్పుడు కనీసం అంటే వీళ్ళు పైభాగం సపోజ్ అన్ని దానిలకు మెయిన్ రోడ్ అనేది తూర్పు వైపు ఉత్తరం వైపు ఉండదు కాబట్టి అటువంటి సందర్భాల్లో ఏదైనా సరే ఈ యొక్క సహజం కొంచెం దూరం అయినా సరే ఉచ్చం నడకనే జరగాలి. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, కనకయ్య అండి, కరీంనగర్ నుండి. మా అమ్మాయి. ఓకే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. 5197 డేట్ ఆఫ్ బర్త్, 11:50 PM. ఓకే ఓకే, సమస్య ఏం చెప్పండి. అమ్మాయి పెళ్లి విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లి విషయంలో లేట్ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి. మీరుండే ఇల్లు సొంత ఇల్లు అండి, అద్దె ఇల్లా? అద్దె ఇల్లు అండి. అద్దె ఇల్లు. సరే అండి, అమ్మాయి ఎట్లాగో డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు ఉంది కాబట్టి అది దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాయంటే అంతర్దశ ప్రభావం అనేది ఉండొచ్చు. అంటే దశా ప్రభావం అంటే ఆ యొక్క అంతర్దశ కూడా కనెక్ట్ అయి ఉంటే మాత్రం అక్కడ జరుగుతూ ఉండొచ్చు. మీకు ఏదైనా అక్కడ జాతకంలో అవగాహన ఉంటే సప్తమాధిపతి కానీ సప్తమ భావకారకుడు కానీ ఏ విధంగా ఉన్నామో సార్ పరిశీలన చేసుకోండి. తద్వారా ముఖ్యంగా సహజంగా సప్తమ భావకారకుడు శుక్రుడే అవుతాడు, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. కొంతమంది వేరే కుజుడు అని కూడా చెప్తారు కానీ, గురువు అని కూడా చెప్తారు కానీ అంత సులువైనది కాదు. శుక్రుడే, ఎందుకంటే కలత్రకారకుడు శుక్రుడు, అంటే వివాహ తర్వాత జరిగే సంఘటనలు కూడా కారణం అతనే అవుతాడు కాబట్టి ఆ యొక్క గ్రహ ప్రభావం అనేది అక్కడ ఏమైనా వీక్గా ఉందేమో చూసుకోండి ఒకసారి. లేదా సప్తమాధిపతి ఏదైనా అక్కడ సమస్య పెడతా ఉంటే ముఖ్యంగా ఏంటంటేనా ఈ యొక్క సప్తమాధిపతి యొక్క దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఏదైనా సరే 6వ అధిపతి అంటే షష్టాధిపతి యొక్క దశ జరుగుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా కలెక్టరం కానియడండి. కాబట్టి అట్లా ఏదైనా సమస్య లేకుండా కొంచెం సూక్ష్మ పరిశీలన చేసుకుని దాని నివారణోపాయం రైట్ అండి. ఇంకో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, సరే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి. గంటవడపల్లి అండి, మాది ఉత్తర దిశలోని ఇప్పుడు ఇది ఉందండి, వంట రూమ్ ఉంది సార్. వంట రూమ్, ఆ వంట రూమ్ కొంచెం డౌన్ లో ఉంది. తర్వాత మనం ఎలాగ ఉంది, తర్వాత ఉత్తర దిశ కాసి మనం మూసేసి ఉంది సార్. ఇది కాసి డౌన్ లో ఉంది.
తర్వాత ఇటుకేసి ఉత్తర తీసుకేసి మనం బాత్రూమ్ అది కట్టిస్తూనే ఉన్నాం సార్. అది ఏంటి ప్రాబ్లం అని అడుగుతున్నాను సార్. ఉత్తరం రోడ్డు ఉంది, వంట ఎక్కడుంది? ఏంటి సార్? వంట ఎక్కడుందండి ఆ ఇంటికి? వన్ సైడ్ ఉత్తర దిశ సైడ్ ఉంది సార్. ఉత్తరం సైడ్ ఉందా? సైడే ఉంది. దక్షిణ సైడ్ ఇది ఇప్పుడు దక్షిణ దిశ సార్ ఉంది సార్. దక్షిణ సైడే. అడ్డం వైపే వంట ఉంటే నో ప్రాబ్లం అండి. అక్కడ ఏదైనా సరే ఒకవేళ బాత్రూమ్లు ఏర్పాటు చేసినట్లయితే ఇంటి బయట బాత్రూమ్లు ఏర్పాటు చేసినది ఏ గోడకే కానీ అటాచ్ కాకుండా, ఇంటికి అటాచ్ కాకుండా కనీసం అంటే ఇంటి నుంచి ఒక అడుగు అడుగన్న స్థలం వదిలిపెట్టాలా. ఇక్కడ ఏదైతే కాంపౌండ్ ఉందో 2 అడుగుల స్థలం వదిలిపెట్టాలా. అట్లా సేమ్ టైం ఆ మిగతా దిశలను కూడా మనం కంపేర్ అంటే చూసుకున్నట్లయితే ఈ యొక్క కొలతలు వ్యతిరేకంగా లేకుండా చాలా జాగ్రత్త పరిశీలన చేసుకొని చాలా బాగుంటుంది. రైట్ అండి. మీ వైపు నుంచి కూడా కాల్ కూడా డిస్టర్బెన్స్గా ఉంది, సో సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి సుదర్శన్ గారి నెంబర్స్ కూడా, పర్సనల్ నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో ఆ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడితే మీకు ఇంకా క్షుణ్ణంగా వివరించే అవకాశం కూడా కనిపిస్తుంది. లేదు మీరు విజిట్ చేయమంటే ఆయన విజిట్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉంటారు కాబట్టి, అవైలబుల్గానే ఉంటారు కాబట్టి ఏం కంగారు అవసరం లేదు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి నెంబర్స్, ఆ నెంబర్స్ కాల్ చేయండి, తప్పకుండా మీకు పరిష్కార మార్గాన్ని అయితే ఆయన చూపిస్తారు. సో సుదర్శన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంలో ఇక్కడికి వచ్చి సమస్యలకైతే పరిష్కార మార్గాన్ని అందించే విధంగా ఒక పరిష్కారాన్ని అయితే చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదేంటి ఇవాల్టి సుదర్శన వీక్షణ కార్యక్రమం. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.